నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న ఏదైతే మొరాకో ఈ స్పెయిన్ దేశంలో ఉన్న ఏరియా మొత్తాన్ని ఇస్లామిక్ కంట్రీ నుంచి కొంతమంది ఇల్లీగల్‌గా చొరబడి ఆ దేశాన్ని కూడా మొత్తం ఇస్లామిక్ కంట్రీగా మార్చాలని చెప్పేసి వాళ్ళు చొరబడ్డారు. దానివల్ల దాన్ని ఆపడం ఇప్పుడు ఎవరి వల్ల అవ్వట్లేదు. ఆ దేశ గవర్నమెంట్ వాళ్ళు కూడా అవ్వట్లేదు. దాని గురించి మీరేం చెప్తారు? దీని గురించి చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఏదున్నా గానీ తమ దేశాన్ని, తమ దేశ ప్రజలే కాపాడుకోవాలి. ఒకప్పుడు భారతదేశంలో బ్రిటిషర్స్ ఒక రకంగా చొరబాటుదారులాగానే వచ్చారు వాళ్ళు గూడా. మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి లోపలికొచ్చేసి 200 ఏళ్ళు భారతదేశాన్ని దోచుకొని పోయారు. వాళ్ళేం చెప్తున్నారంటే మేము భారతదేశాన్ని పరిపాలించాము, భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళామని చెప్పేసి అంటారు. ఇక్కడ ఉన్న భారతీయులకు తెలుస్తుందండి వీళ్ళని బాధ పెట్టారా, వాళ్ళు బాగుపరిచారని చెప్పేసి. అటువంటిది అక్కడ స్పెయిన్‌లో గూడా. ఇప్పుడు ఎవరైతే చొరబాటుదారులు వచ్చారో ముందున్న ప్రభుత్వాలు అనేవి ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ చొరబాటుదారులను అని చెప్పి కట్ట వేయలేకపోయాయి. ఎవరైనా కానివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో పుట్టిన వాడికే దేశం గురించి గౌరవం, దేశం గురించి ప్రాణాలు అర్పించాలని చెప్పేసి ఆలోచన ఉంటుంది. ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళు ఈ దేశాన్ని దోచుకోవాలని చెప్పేసి వస్తారు. దేశాన్ని దోచుకొని వెళ్ళిపోదని చెప్పేసి, దేశం ఎటుపోయినా వాళ్ళకి అనవసరం అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు కళ్ళు మూసుకొని ప్రభుత్వాలు గడిపాయో ఇప్పుడైనా కనీసం కళ్ళు తెరిచి దేశ భద్రత అనేది పెంచాలి, దేశ బార్డర్ అనేది పటిష్టం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దేశానికి నలుమూలల మరో వేరే దేశాలు ఉన్నాయో, ప్లస్ వాళ్ళకు స్పెయిన్కు అనుకునే సముద్రం ఉంది. ఆ సముద్రంలో కూడా కొంతవరకు వాళ్ళ దేశానికి సంబంధించిన బార్డర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ బార్డర్లో ఖచ్చితంగా వాళ్ళ ఓడలు అనేది ఖచ్చితంగా పెట్టించాలి. అక్కడ పెట్టించేసి అక్కడికి ఎవరు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళని చంపడం జరుగుతుంది అని చెప్పేసి కొత్త రూల్ని తీసుకురావాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చిన చొరబడిదారులు క్లియర్గా ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేస్తామని చెప్పేసి వాళ్ళంతగా పట్టుబడుతున్నారంటే వాళ్ళ సంఖ్య ఎంత పెరిగింది, వాళ్ళ మతం ఎంత పెరిగింది అని చెప్పి చూడండి. ఇక్కడ ఒక ఇస్లామిక్ అని చెప్పేసి కాదు, అది ఏదైనా కానివ్వండి మతం అనేది. ఇప్పుడు లోకల్లో ఏదైతే ఉందో దానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే వాళ్ళ మతం పరంగా ఏదైనా అని వాళ్ళ దేశానికి అదే ప్రాధాన్యం అన్నట్టు. ఇప్పుడు భారతదేశాన్ని చూసుకుంటే మనకు హిందూ మతం ప్రాధాన్యం, వాళ్ళకు ఏదైతే ఉందో దానికి. ఇప్పుడు యూదులు ఉన్నారా, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా, ఎవరున్నారో వాళ్ళకి అదే ప్రాధాన్యం అన్నట్టు. వాళ్ళకు మాత్రమే హక్కులు ఉంటాయి అక్కడ. ఎవరైనా కానీ చొరబడిదారులు వచ్చారంటే అక్కడ బ్రతకడానికి హక్కు ఉంటుంది కానీ మాట్లాడే హక్కు ఉండదు. ఇది ఐక్యరాజ్య సమితి అనేది ఒక రూల్ తీసుకురావాలి ఖచ్చితంగా. ప్రతి దేశంలో కూడా ఎవరైతే చొరబడిదారులు పోతున్నారో, లేకపోతే వలసవాదులు పోతున్నారో, ఎవరైతే ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటారో, లేదా వీసాల వస్తున్నారో ఎవరైనా అని, వాళ్ళకి కేవలం అక్కడ బతికి పని చేసుకోవడానికి హక్కు ఉంటుంది. అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి హక్కు లేదు. వాళ్ళకు వీసా, పాస్పోర్ట్ లాంటివి ఏవైనా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఆ దేశ పౌరులుగా మాత్రం పరిగణించబడరు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అనేది ఒక కొత్త రూల్ తీసుకొని రావాలి. కొత్త రూల్ తీసుకొచ్చేసి దేశాలు తమను తాము రక్షించుకునే విధంగా చట్టాలను ఐక్యరాజ్య సమితి పెట్టాలని చెప్పేసి భావిస్తున్నాను. ఇప్పుడు ఏ మతమైనా ఏదైనా సరే, అంటే అది హిందూ అవని, లేదా ముస్లిం మతం అవని, లేదంటే క్రిస్టియన్ మతం అవని, ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని చొరబడి ఇల్లీగల్గా వెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించడం ఎంతవరకు కరెక్ట్ అంట? అయ్యా, నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. ఈజిప్ట్ అని చెప్పేసి ఒక దేశం ఉంది. దాంట్లో ఒకప్పుడు పిరమిడ్ల గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇప్పటికి కూడా ఆ పిరమిడ్ల గురించి శాస్త్రవేత్తలకు అంతుపట్టిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి చరిత్ర అనేది ఈజిప్ట్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళ ఈజిప్ట్ దేశం అనేది ఇప్పుడు ఇస్లామిక్ దేశం అయిపోయింది మొత్తం. వాళ్ళకు ఆ ఈజిప్ట్ గురించి పట్టింపు లేదు. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు మా రూట్స్ ఏమిటి అని చెప్పి మర్చిపోయారు. అటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఆ దేశంలో ఏదైతే ముందుగా నడుస్తుందో ఆచార వ్యవహారాలు వాటిని పటిష్టం చేయాలి. నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఇప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి అనేది ఇటువంటి వాటికి చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక దేశంలో ఇమ్మిగ్రెంట్స్ పెరిగిపోయారంటే ఆ ఇమ్మిగ్రెంట్స్కు బయట దేశాల నుంచి ఫండ్స్ అనేవి రావడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య భారతదేశంలో ఒక ప్యూన్ దగ్గర 200 కోట్లు, దాదాపు 1 టన్ను బంగారం దొరికింది ఒక ప్యూన్ దగ్గరనే అంత దొరుకుతుందంటే వ్యతిరేక శక్తులుగా ఉండే ఎమ్మెల్యే, ఎంపీలు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఇంకెంత ఉంటుంది. అటువంటిది ఆ స్పెయిన్లో ఎన్ని జరిగి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా దీన్ని ఇస్లామిక్ దేశం చేస్తామని చెప్పి అంటున్నారంటే వాళ్ళకి ఎంత పలుకుబడి వచ్చి ఉంటుంది, అక్కడ ఎంత ఫండ్స్ అనేది వచ్చి ఉంటాయి. వాటి గురించి ఆ దేశం మాట్లాడలేకపోతుందంటే ఆ ప్రజలనే వాళ్ళు అప్పటికే మతాంతరం చెంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో ఏమంటే మైనార్టీలుగా బతుకుతున్నారని చెప్పి అర్థమైపోతుంది. ఇటువంటి పరిస్థితులు రావద్దు అనుకుంటే అటు భారతదేశం కానివ్వండి, మరే దేశమైనా కానివ్వండి, క్లియర్గా ఐక్యరాజ్య సమితి వాళ్ళ సహాయంతో కొత్త చట్టాలను తీసుకొని రావాలి. అయితే మన దేశంలో కూడా చాలా మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్ అవని, బర్మా అవని, ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ చాలా మంది కూడా మన దేశం చొరబడడం జరిగింది. సో దానికి మోదీ గారు కూడా చాలా రకాలు చేయడం దాని గురించి మీరు ఒకటేనండి, ఇప్పుడు స్పెయిన్లో ఏదైతే జరుగుతుందో అది భారతదేశంలో జరగబోయే సంఘటన అన్నట్టు. దాని గురించి అని చెప్పేసి ఎన్ఆర్సీ తీసుకొద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒకే రూల్ ఉండాలి.
ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఆహార ధాన్యాల సరఫరా అని చెప్పేసి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఒకే రకంగా ఉండాలి అని చెప్పి వారు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్షం అడ్డుకట్ట వేస్తుంది. మొన్న మధ్య దాకా జెన్జీ అని చెప్పేసి ఏదైతే ఆ ఉద్యమం చేశారో పార్లమెంట్కి వెళ్ళాక ఆ బిల్లును సంతకం చేయమని చెప్పేసి బయటకు వచ్చేసారు. వాళ్ళ చిత్తశుద్ధి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళకు దేశాన్ని విచ్ఛిన్నం చేయడము, దేశ ప్రజలను మోసం చేయడము, దేశ ఆర్థిక వనరులను నాశనం చేయడం మాత్రమే వాళ్ళ దృష్టిలో ఉంది. ఇటువంటిదే అక్కడ స్పెయిన్లో అనేది జరుగుతుంది. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒకటే పెట్టాలి. ఇప్పుడు ఒకటి చూడండి, మనం సినిమా టాకీస్కి వెళ్తాం. సినిమా టాకీస్కి వెళ్తే టికెట్ లేని వాళ్ళు లోనికి రానిస్తాడా? ఒక బస్సు ఎక్కుతాం, బస్సులో టికెట్ తీసుకోకపోతే 500 జరిమానా లేదా జైలు శిక్ష అని చెప్పి పెడతారు. ఒక బస్సులో 10 నిమిషాలు ట్రావెలింగ్ చేయడానికి మనకు 500 జరిమానా వేస్తున్నప్పుడు మరి మన భారతదేశానికి వచ్చేసి మన వనరులను తింటున్నారు, మరి వాళ్ళకేం జరిమానా వేయాలి? వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళకి ఒక కార్డు అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇమ్మిగ్రెంట్స్గా వచ్చిందంటే ఇమ్మిగ్రెంట్స్ కార్డు అని చెప్పి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ దగ్గర. లేదు అంటే మన భారతీయులు అంటే భారతీయులు అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక కార్డు అనేది సపరేట్ ఉండాలి. వాళ్ళు వీళ్ళు వేరు అని చెప్పి క్లియర్గా తెలిసేటట్టు ఉండాలి. ఈవెన్ చట్టాలు కూడా క్లియర్గా ఉండాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బతకలేకపోతున్నారు, పర్లేదు వాళ్ళకి ఫ్రీగా రేషన్ ఇద్దాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బతకలేకపోతున్నారు, పర్లేదు వాళ్ళకి ఫ్రీగా ఇల్లు ఇద్దామంటే ఆ రేషన్ ఓకే, ఇల్లు అనేది మాత్రం తప్పు. వాళ్ళు ఖచ్చితంగా బతకగలిగి వాళ్ళు సంపాదించుకొని ఇంట్లో ఉండగలిగితే ఉండని, లేకపోతే బయటకు వెళ్ళిపోండి. అటువంటి రూల్స్ అనేది పెట్టాలి ఇక్కడ. ఫైనల్గా మన దేశ పౌరులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నానండి, మీ ఇంట్లోకి మీరు పరాయి వాడిని రానిస్తారా? మీ ఇంట్లోకి రానియనప్పుడు భారతదేశంలోకి ఇమ్మిగ్రెంట్స్ మనం ఎలా రానియగలుగుతాం? చొరబాటుదారులను ఎలా రానియగలుగుతాం? ఇటు బర్మా కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ ఎవరైనా కానివ్వండి, వాడు ఎవరైనా కానీ దేశానికి ద్రోహి కిందనే ఉంటాడు. వాడు వచ్చేసి మన దేశం గురించి మంచి మాట్లాడమని చెప్పి ఉండదు, మంచి చేద్దామని చెప్పి ఆలోచన ఉండదు. వానికి ఎప్పుడైనా కానీ ఇక్కడి నుంచి నేను ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి, నేను చెడు చేశానే పర్లేదు, ఇక్కడ నేను సంపాదించుకొని పోవాలని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను చూడండి, ఈ మధ్య దొంగతనాలని చెప్పి పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? రోహింగ్యాలు వచ్చేసి వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏదైనా చేయండి, రోడ్డు మీద ఉన్న సేఫ్టీ గార్డ్స్ని కూడా వాళ్ళు పీక్కొని పోతున్నారు. కిలో చెప్పున మనకు రూపాయి వచ్చింది చాలు అని చెప్పి ఆలోచిస్తున్నారు. అదే భారతీయుడు అయి ఉంటే వద్దు, అది నా దేశ సంరక్షణ కోసం పెట్టింది, నా రోడ్డు రక్షణ కోసం పెట్టింది, నా వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు రక్షణ ఫీల్ అవుతారు, అది ఉండాలి అని చెప్పి భారతీయుడు ఆలోచిస్తాడు. అదే బయట నుంచి వచ్చిన వాడు ఏమైనా చేస్తాడు, నాకు దాని నుంచి ₹1 రాబోతుంది, దాన్ని పడగొడతా, నేను వీరగొడతా అని చెప్పి ఆలోచిస్తాడు. ఇటువంటివన్నీ ఆలోచించుకొని జెన్జీ అయినా అని ఎవరైనా అని ఒకటే చెప్తానండి, భారతదేశం మీది అనుకుంటేనే భారతీయులుగా బతకగలుగుతాం. థ్యాంక్ యూ అండి.